చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు డిమాండ్ చేశారు. ఇక డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం వద్ద ఏఎన్ఎంలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెకండ్ ఏఎన్ఎంలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వంలో వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయడాన్ని వెనక్కి తీసుకుని తిరిగి యథాస్థానంలో నియమించాలని డిమాండ్ చేశారు. వారి పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలను వర్తింపచేయాలని కోరారు. లేకుంటే దశల వారీగా పోరాటం చేసి డిసెంబర్లో చలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. భారం పెరిగిపోతున్నది. అదేవిధంగా వాళ్ళకి మినిమం వేజెస్ కనీస వేతనాలు అమలు కావడం లేదు. అదేవిధంగా రిటైర్మెంట్ అన్ని రకాల సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకి పెంచింది ప్రభుత్వం. అయితే ఈరోజు సెకండ్ ఏఎన్ఎంలకు మాత్రం 60 సంవత్సరాలకే పెట్టారు. ఇందులో 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచాలని చెప్పి, అదే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీళ్ళు ఇన్ని సంవత్సరాలు పనిచేసి మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తున్నా కానీ వాళ్ళకి కనీసం రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని రకాల స్కీమ్ వర్కర్లకు అమలు చేస్తున్నారు. కనీసం ఇక్కడ సెకండ్ ఏఎన్ఎంలు మాత్రం పని తీవ్రత పెరిగిపోతున్నా కానీ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు కావడం లేదు. అందువల్ల హెచ్ఆర్ పాలసీ, అదే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి గతంలో యూరోపియన్ ఏఎన్ఎంలందరినీ కూడా పర్మనెంట్ చేశారు. వేతనాలు భారీ స్థాయిలో పెరిగాయి. అందువల్ల అదే పని వీళ్ళు చేస్తున్నారు. అందువల్ల సుప్రీంకోర్టు ఒకే సంస్థలో సమానమైన పని చేసినప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు సెకండ్ ఏఎన్ఎంలకు అది అమలు కావడం లేదు. అందువల్ల ఈ సమస్యల మీద గతంలో అధికారులకి ప్రభుత్వాలకు విన్నవించాం. గతంలో ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పటివరకు అమలు కాలేదు. అందువల్ల దశల వారీగా ఈ పోరాటాలు చేస్తున్నాం. అందువల్ల ఈరోజు జిల్లాలో కార్యక్రమాలు చేస్తున్నాం. అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే కానీ జీతాలు అయితే మాకు రెగ్యులర్ వాళ్ళతో సమానంగా ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వలేదు. మేము చాలా ఇబ్బందులతో చాలా దూర ప్రాంతాల్లో రీరిప్లమెంట్ పేరుతో కొంతమందిని ట్రాన్స్ఫర్స్ చేశారు. వస్తున్న 23,000 అది కూడా మాకు కటింగ్ పోయి 21,300 చిల్లర వస్తుంది. ఆ జీతాలతో చాలానే కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులతో మా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎంటీఎస్ కూడా మాకు అమలు చేయలేదు. మా వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ కూడా మాకు ఇంతవరకు 62కు పెంచలేదు. 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ఏజ్ ఉంది. నెక్స్ట్ సంవత్సరం అంటే 2026లో చాలామంది రిటైర్డ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా రిటైర్డ్ అయ్యి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్నారు. తర్వాత విధులు నిర్వహిస్తూ